హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి మోటార్ యొక్క స్టార్టింగ్ కరెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు సార్. అంటే 5 to 7 times ఎక్కువ ఉంటుందని అంటున్నారు. అది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే నేను కూడా ఒకసారి అబ్జర్వ్ చేశాను. మోటార్ యొక్క ఎప్పుడు మోటార్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రైల్ వేస్తాం కదా, ఆ సమయంలో మోటార్ యొక్క స్టార్టింగ్ కరెంట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. అది ఎందుకు ఇప్పుడు నేను మీకు చెప్తాను. థియరీ ఏంటనేది, ఇప్పుడు మోటార్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో మోటార్ అనేది స్టార్టర్ ఏదైతే ఉందో 1440 RPMకి ఎక్కడి నుంచి వెళ్తుంది? 0 నుంచి వెళ్తుంది అనమాట. అంటే స్లోగా తర్వాత వెళ్తుంది. ఓకే, ఫుల్ స్పీడ్కి. సో అట్ ద స్టార్టింగ్ రోటర్ అనేది రెస్ట్ కండిషన్లో ఉంటుంది. ఓకే, రెస్ట్ కండిషన్లో ఉన్న తర్వాత ఫుల్ స్పీడ్కి వెళ్తుంది, తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు రోటర్ యొక్క బ్యాక్ EMF ఏదైతే ఉందో స్టార్టింగ్లో అది 0 ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి మోటార్ యొక్క స్టార్టింగ్ కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని తర్వాత అది ఎప్పుడైతే మోటార్ యొక్క ఫుల్ స్పీడ్ 1440 లేదా 2980కి వచ్చిందో ఆటోమేటిక్గా మోటార్ కరెంట్ అనేది తగ్గిపోద్ది. సో ఇది ఎలా సార్ అని అంటే, దీనికి ఎప్పుడైతే మీరు మోటార్ని ఆన్ చేస్తారో ఈ యొక్క రోటర్ ఏదైతే ఉందో తిరుగుతుంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తుంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేసే సమయంలో మనకి ఏమవుద్ది, అక్కడ వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుద్ది, వోల్టేజ్ అనేది క్రియేట్ అవుద్ది. ఈ క్రియేటెడ్ వోల్టేజ్ ఏదైతే ఉందో, క్రియేట్ అయిన వోల్టేజ్ని మనం బ్యాక్ EMF అంటాం. ఓకే, సో ముందు రోటర్ ఏదైతే ఉందో రెస్ట్లో ఉన్నప్పుడు ఏమవుద్ది, బ్యాక్ వోల్టేజ్ అనేది క్రియేట్ అవ్వదు. అందుకే బ్యాక్ EMF అనేది 0 ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క మోటార్ అనేది ఆన్ చేసామో రోటర్ తిరుగుతుంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రోటర్ కట్ చేస్తుంది. రోటర్ కట్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. వోల్టేజ్ క్రియేట్ అయిన వోల్టేజ్నే బ్యాక్ EMF అంటాం. ఈ బ్యాక్ EMF అనేది ఎందుకు ఉపయోగం అంటే, ఎప్పుడైతే వన్స్ మోటార్ అనేది ఫుల్ స్పీడ్కి వచ్చిందో బ్యాక్ EMF కూడా స్ట్రాంగ్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే బ్యాక్ EMF స్ట్రాంగ్ అయిపోయిందో మోటార్ ఏదైతే ఉందో అది మోటార్ యొక్క కరెంట్ని మెల్లగా తగ్గించేస్తుంది అనమాట. అంటే నార్మల్కి తీసుకొచ్చేస్తుంది. సో జస్ట్ బికాజ్ ఆఫ్ బ్యాక్ EMF వల్ల ఈ యొక్క మోటార్ ఏదైతే ఉందో కరెంట్ అనేది తగ్గిద్ది ఫుల్గా ఉంటే. సో మోటార్ స్పీడ్ పెరిగితే బ్యాక్ EMF పెరిగిద్ది. సో బ్యాక్ EMF పెరిగితే ఆటోమేటిక్గా మోటార్ కరెంట్ అనేది తగ్గిపోద్ది. సో స్టార్టింగ్లో బ్యాక్ EMF ఉండదు కాబట్టి, జీరోలో ఉంటుంది కాబట్టి అలాగా పెరిగి కరెంట్ అనేది హైకి వెళ్ళిపోద్ది. వితిన్ సెకండ్స్లో మనకి బ్యాక్ EMF అనేది స్ట్రాంగ్ అయిపోద్ది. ఎందుకంటే మోటార్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతున్న కొలది మోటార్ స్పీడ్ పెరుగుతున్న కొలది బ్యాక్ EMF అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా వన్స్ స్ట్రాంగ్ అయిపోయేటప్పటికి నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో ఉన్న రీజన్ అనేది ఇదనమాట. సో బ్యాక్ EMF అనేది మనం ఏదైతే సప్లై వోల్టేజ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో బ్యాక్ EMF అంటే క్రియేట్ అయిన వోల్టేజ్, దాన్ని కౌంటర్ వోల్టేజ్ అని కూడా అంటారు అనమాట. సో బ్యాక్ EMF ఏదైతే ఉందో సప్లై వోల్టేజ్కి ఆపోజిట్గా ఉంటుంది, విరుద్ధంగా ఉంటుంది. సో స్పీడ్ పెరిగితే బ్యాక్ EMF పెరిగిద్ది, స్పీడ్ తగ్గితే బ్యాక్ EMF తగ్గిపోద్ది. ఇది గుర్తుంచుకోండి. సో అందుకనే స్టార్టింగ్లో బ్యాక్ EMF 0 ఉంటుంది కాబట్టి కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. బ్యాక్ EMF ఫుల్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఫుల్ స్పీడ్కి వచ్చాక కరెంట్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ EMF అనేది ఏం చేస్తుంది అంటే మోటార్ ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఓకే, ప్రొటెక్షన్ ఇస్తుంది మోటార్ ఓవర్ హీట్ అవ్వకుండా. సో మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మోటార్ అనేది జామ్ అయింది అనుకోండి, కంపల్సరీగా అక్కడ ఎందుకు హై స్పీడ్ ఓవర్ హీట్ అవుతుందంటే కంపల్సరీగా అక్కడ బ్యాక్ EMF అనేది క్రియేట్ అవ్వదు అనమాట. మోటార్ని తిరగనివ్వకుండా చేసేస్తుంది ఫస్ట్. ఓకే, ఆ లోడ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే బ్యాక్ EMF తగ్గిందో ఆటోమేటిక్గా మోటార్ స్పీడ్ తగ్గిందో బ్యాక్ EMF తగ్గిపోద్ది. బ్యాక్ EMF తగ్గిపోతే ఆటోమేటిక్గా కరెంట్ అనేది పెరిగిపోద్ది. అందుకే మోటార్ అనేది ఓవర్లోడ్ అయిపోద్ది అనమాట. ఓవర్లోడ్ అయిపోవడం, కాలిపోవడం ఏదో జరిగితే ప్రొటెక్షన్ అనేది లేకపోతే. సో దీంట్లో ఉన్న రీజన్ అనేది ఇదనమాట. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే VFDకి అయితే ఎంత ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది, సాఫ్ట్ స్టార్టర్కి అయితే స్టార్టింగ్ కరెంట్ ఎంత ఉంటుంది, డ్యూయల్ స్టార్టర్కి, స్టార్ డెల్టా స్టార్టర్కి, వీటన్నిటికీ మనం క్యాల్కులేషన్ అయితే ఉందో అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా, సో ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ అలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకే, నేను కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను సబ్జెక్ట్ అంతకంతా.
సో మీ దగ్గర నుంచి నేను చెప్పేది కాకుండా మీ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకుంటే నాకు కూడా అంతకంత తెలుస్తుంది కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.